హాయ్ అండి. ఈరోజు సండే మేము ఫుల్ అవుటింగ్కి వెళ్ళాము పిల్లలతోని. వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. దానికి కూడా వీళ్ళకి నచ్చిన పిజ్జా అంటే చీజ్ పిజ్జా అంటే అది కూడా పిజ్జాలో తందూరి పిజ్జా విత్ చీజ్ అటండి. ఇది వీళ్ళకి ఇష్టం, కానీ నేను అప్పుడప్పుడే తినమంటాను. డైలీ ఇలాంటివి ఎప్పుడు ఎక్కువ తినకండి, జంక్ ఫుడ్ కదా అని ప్రిఫర్ చేయొద్దని అంటాను. ఇంట్లో అట్టు ఇలాంటివి ఏవైనా దోశలు మినప రొట్టె ఇలాంటివి చేస్తే ఎవరు నచ్చరు, కానీ వీళ్ళు ఇలాంటి దానికైతే వాళ్ళు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తే రకం వీళ్ళు. సరే తినండి అనేసి అన్నాం, బాగుంది అనేసి కూడా అన్నారు. ఇది ప్రైస్ కూడా బాగానే ఉంది, 160 రూపీస్. చాలా యమ్మీగా ఉంది. నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. ఇక్కడ స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగా ఇంకా టైంపాస్ చేద్దామని అలాగా స్మార్ట్ బజార్కి వెళ్ళాము. ఇంకా అక్కడ కొనేందుకు తక్కువ, తిరిగింది ఎక్కువ అలాగైంది. ఇక్కడైతే బిస్కెట్స్ చూసి చాలా ఇలా అట్రాక్ట్ అయ్యారు. బట్ బిస్కెట్స్ నేను ఎక్కువ వద్దు, తినకూడదు అని బిస్కెట్స్ పెట్టను. చాలా వరకు ఫ్రూట్స్ ఇలాంటి మీద ఎక్కువ తినండి, కానీ ఇలాంటివి తినకూడదు. ఫస్ట్ చూడడానికి వచ్చాము. ఇక్కడ చూసారా, ఒక మసాలా ఐటమ్స్ అమ్ముతున్నారు. అతను ఎవరు కాదు, మా హస్బెండే. అతను అమ్ముతే నేను కొనేటట్టు యాక్షన్ చేస్తున్నాం, ఫొటోస్ కూడా తీస్తున్నారు పిల్లలు కూడా. అలాగే ఇంకా వీళ్ళు ఎక్స్కలేటర్ మీద వెళ్ళాలనేసి ఇక్కడ తిరగడానికి వచ్చామంటే ఫస్ట్ ఎస్కలేటర్ మీద ఎక్కువగా ఇష్టపడతారు. వీళ్ళు వెళ్ళి దిగడం ఎక్కడం ఇదే టైం పాస్ చేస్తారు. కొనింది చెప్పాను కదా, కొనడం కంటే తిరగడమే ఎక్కువ. మాతో పాటు ఎవరైనా వచ్చారన్నమాట వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళకి కాళ్ళు నొప్పులు అయితే గ్యారంటీ వస్తుంది వీళ్ళతో వెళ్ళాలంటే. చూసారా, అలాగా వెళ్తున్నారు, అన్నీ చూస్తారు. ఇక్కడ కోకోనట్ వాటర్ కూడా చూడండి, ఫిల్ చేసి వీళ్ళకి అమ్ముతున్నారు. ఈ బాటిల్స్ అయితే పేపర్ బోట్ వాళ్ళది 178 రూపీస్ పర్ లీటర్. అదే చిన్నది అయితే 50 రూపీస్. అదేదో బయట 20 రూపాయలు కొనుక్కుంటే హాయిగా న్యాచురల్గా తాగొచ్చు కదండి. ఆఖరికి ఈ వాటర్ బాటిల్లో కూడా ఫిల్ చేసి అమ్ముతున్నారంటే చూడండి, కోకోనట్ వాటర్. ఇంకా ఆ తర్వాత అలాగా అన్నీ చుట్టుముట్టేసాము. ఇదేదో గోళంలాగా ఉంది అంటే మా పిల్లలు నవ్వుతున్నారు. మా ఊర్లో అయితే ఈ గోళాల్లాగే ఉన్నాయి వాటర్ని ఫిల్ చేసుకునేది. అండ్ చూడండి, చిన్న టెడ్డీ బేర్స్, చిన్న బొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇంక ఇది ఎవరో మనుషుల్లాగా ఫోటో తీస్తున్నారు. ఇక లిఫ్ట్ ఎక్కాము. లిఫ్ట్లో మొత్తం అన్నీ చూసినాక మా హస్బెండ్ అడిగారు, ఇంకా ఫ్లోర్లో ఏమైనా ఉన్నాయా అంటే, మెన్స్ వేర్ లేదా అని అంటే, ఇక్కడ మెన్స్ వేర్ ఉండదని నేను అబద్ధం చెప్పాను. బట్ ఎలాగో ఒకలా సెర్చ్ చేసి